చూడండి, ఎక్కడ కూడా వారిలో ఒకరికి ఒకరు చెప్పుకోలేదు, కానీ తండ్రి కూడా అడగలేదంట. కనీసం ఒకరైనా ఉండి ఒకరు వెళ్ళంటారని చెప్పి అనుకోలేదు. కానీ చూడండి, వారిద్దరు కూడా వెళ్ళిపోయినప్పుడు తండ్రి కూడా ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. మనమైతే ఎవరైనా ఇద్దరు ఉంటే ఒకవేళ ఒకరినిచ్చి ఒకరైనా ఉంచుకుందామని చెప్పి అనుకుంటాం కదా. ఇద్దరు కొడుకులు ఉంటే ఒకవేళ ఒకరైనా వెళ్ళిపోతే చాలే, ఒకరైనా మనతో ఉంటే చాలని చెప్పి అనుకుంటాం. కానీ ఆయన అనుకోవాలా. ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు చెబుతూ వచ్చాడు, హైదరాబాద్ ప్రాంతం అంట. ఆయనకి 4 కుమారులు అంట. ఆయన 4 కుమారులు అయితే ఒక సేవకుని పిలిచినాయంట, అయ్యా ఇంటిలో మేము ఆరాధన స్తుతి గుడికి పెట్టుకుంటున్నాం, మీరు వచ్చి ప్రార్థన చేయాలని చెప్పి అడిగాడంట. సరే, ఆయన అక్కడికి వెళ్ళిందా కూడా ఆయన తెలియదంట ఏందనేది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి 4 కుమారులు. ఆయన అన్నట్టు, అయ్యా ఇదిగో నా పెద్ద కుమారుని దేవుని యొక్క సేవ కొరకు నేను సమర్పిస్తున్నాను, అయితే ఆ కుమారుడి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని చెప్పి అన్నాడంట. ఎందుకు నువ్వు పెద్ద కుమారుని సేవ కొరకు సమర్పించుకుంటానంటే, వీడు బాగా చదివాడు, వీడు ఎంటెక్ చదివాడు, మంచి ఉద్యోగస్తుడు, మంచి ర్యాంకు, బాగా మంచి జ్ఞానం ఉంది, వీడైతే దేవుని యొక్క పరిచయకు బాగా ఉపయోగపడతాడని చెప్పి అన్నాడు. మరి మిగతా 3 కుమారులు వారు లోకానుసారంగా జీవిస్తున్నారు. వారిలో సరైనటువంటి జ్ఞానం లేదయ్యా, వారు దేవుని కోసం పనికిరారు వాళ్ళు. ఇదిగో ఇతరైతే మంచిగా చదువుకున్నాడు, ఈ చదువు ఈ జ్ఞానం అంతా కూడా ఎవరి కొరకు అంటే దేవుని కొరకే. చిన్నప్పటి నుంచి చెప్పాడంట ఆ పెద్ద కొడుకు, అరే నీవు దేవుని కొరకు బ్రతకాలరా, నువ్వు దేవుని సేవ చేయాలరా పెద్ద తర్వాత అని చెప్పని పెంచాడంట. చూడండి, పెద్ద కుమారుడు ఏం చేసేటే దేవుని యొక్క సేవ కొరకే, ఉద్యోగం వద్దు ఏమొద్దని చెప్పన్నాడంట. నువ్వు ఎంత చదువుకున్నా కానీ చదువు అంతా కూడా దేవుని కొరకే నువ్వు చేయాలని చెప్పని సేవలో పంపిస్తావు వచ్చా. మనం ఏం చేస్తాము, 10th క్లాస్ తప్ప పిల్లలు ఏం చేస్తామంటే సేవకులకు అప్పచెప్తారు చాలామంది. అయ్యా ఇదిగో వీడు మా మాట వింటలేదు, కానీ మీకు తీసుకెళ్ళి పరిచయలో వాడుకోండి, మీ మాట వింటాడేమని చెప్పి అంటారు. అంటే ఏంది, ఏదైనా బాగా చదువుకుని ఉద్యోగం వస్తేనేమో వాళ్ళేమో ఇంట్లో ఉండాలి, ఏ చదివిన ఏం చేస్తారంటే దేవుని కొరకు వాడపడాలంటారు. ఏ అసూయ కదా అది. చూడండి, దేవునికి ఏమో దేవునికి ప్రకారం వారిని ఇస్తాం మనం. చూడండి, పనికి వచ్చే వారిని ఏమో మనం ఉంచుకోవాలనుకుంటాం. కానీ ఇక్కడ తండ్రి కూడా ఏనాడు అడగలా, ఒక్కరైనా నాతో పాటు ఉన్నట్టు చెప్పి అడగలేదంట. యాకోబు యోహాను ఇద్దరు కూడా వెళ్ళిపోతా ఉంటే చూడండి, ఏ మారు చెప్పకుండా ఆయన పంపించేస్తూ వచ్చాడు. అయితే మనం కూడా ఎలాగా బిడ్డలు మనం ఎలా పెంచుకోవాలి, వాళ్ళకి ఏ నేర్పించుకోవాలి, దేవుని కొరకు మనం ఎలాగో వారిని నిలబెట్టుకోవాలి. ఈ కుటుంబాన్ని చూసినప్పుడు కూడా మనకి ఎంతగానో ఆత్మీయమైనటువంటి సంగతులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అయితే చూడండి, వారు ఎంతగా దేవుని కొరకు వారిని నేర్పించుకోకపోతే వారికంట యేసు ప్రభువు వారికి ఎప్పుడు కూడా వారు సమీపంగా ఉండేవాళ్ళంట. ఈ యొక్క యాకోబు యోహాను ఇద్దరు కూడా యేసుక్రీస్తు వారికి సన్నిహితులుగా ఉండేవాళ్ళంట. ఎంతకంటే ఎప్పుడు కూడా యేసు ప్రభువు వారిని అంటిపెట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ పనిలో ఉన్నా కానీ యేసు ప్రభువు వారితో పాటు ఉండేవాళ్ళంట. ఈ 12 మంది శిష్యుల్లో ఈ యాకోబు యోహాను ఇద్దరు మాత్రం యేసు ప్రభువు వారిని విడిచిపెట్టేవాళ్ళు కాదంట. అందుకని మనము మార్కు సువార్తలో కూడా చూస్తాం, యాయిరు యొక్క కుటుంబంలో తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేశాడంటే పేతురుని, యాకోబుని, యోహాను ముగ్గురు తప్ప మరి ఎవరిని కూడా ఇంట్లో తీసుకెళ్ళాలి. ఆ కూతురు కొరకు ప్రార్థన చేసే విషయంలో యేసు ప్రభువు వారు ఇద్దరిని కూడా తీసుకెళ్ళాడు. ఎందుకంటే వారిద్దరు కూడా యేసు ప్రభువు వారితో కలిసి పరిచయంలో సన్నిహితంగా ఉండేవాళ్ళంట. ఇంకా ఎక్కడెక్కడ చూస్తామంటే వీళ్ళని రూపాంతర కొండ మీద చూస్తాం. మళ్ళా యాకోబు యోహాను ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే యేసు ప్రభువు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన కనిపెట్టుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా.